దాదాపు 2 రోజుల పాటు వైఎస్ఆర్సీపీ మొత్తం ఖాళీ అయిపోతోంది, రాజ్యసభలో వైసీపీ ఒకరిద్దరు మించి ఎంపీలు ఉండరు అంటూ ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయేమో, పార్టీ ఆ స్థాయిలో సంక్షోభంలోకి వెళ్ళిపోతుందంటూ 2 రోజులుగా విపరీతంగా మీడియాలో, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో కథనాలు ప్రసారం చేశారు. రోజు పత్రికల్లో కూడా వార్తలు రాశారు. అయితే ఇప్పుడు అంత సీన్ లేదు అన్నదైతే నిర్ధారణ అయిపోయింది. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తానరావు వీళ్ళిద్దరూ పార్టీ మారుతున్నట్లు ప్రకటించగానే ఇక వాళ్ళ దారిలో మిగిలిన ఎంపీలంతా ఉన్నారు. వైసీపీలో మిగిలేది విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, నిరంజన్ రెడ్డి, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతున్నారని పేర్లతో సహా రాసేశారు. అయితే ఆ పేర్లో ఎవరెవరు ప్రచురించారో వాళ్ళంతా ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వచ్చి మీడియా మొహాన ఉమ్మేసినంత పని చేశారు. కనీసం మా వివరణ తీసుకోవాలి కదా, జర్నలిజంలో అది కదా సంస్కారం. వివరణ తీసుకోకుండా మా పేర్లు డైరెక్ట్గా మీరు ఎలా రాసేస్తారు అంటూ అయోధ్య రామరెడ్డి కావచ్చు, బోస్ కావచ్చు, వీళ్ళంతా క్లాస్ పీకారు. ఆర్ కృష్ణయ్య వెళ్ళిపోతారంటూ రాశారు. ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. అసలు అలాంటి దురుద్దేశమే తమకు లేదు, జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచే అవకాశమే లేదు అని కూడా చెప్పారు. ఒక బాబురావు మాత్రం మొన్న కారు ఎక్కుతూ ఒక మాట అనేశారు, ఇప్పుడే మాట్లాడాను దీని మీద అని, అంతే. ఆయనకి ఇంకో ఆలోచన ఉంది, వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారంటూ పెద్ద ఎత్తున ప్రచారం అయితే నడిచిపోయింది. ఈరోజు గొల్ల బాబురావు కూడా స్పందించారు. తాను జగన్మోహన్ రెడ్డి కోసం ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాడిని, జగన్మోహన్ రెడ్డి నన్ను రాజ్యసభకు పంపించారు. ఏకంగా ఒక దళితుడైన తనను ఇలా అవమానకరంగా పార్టీ మారుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఇది దుర్మార్గం, జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు అంటూ గొల్ల బాబురావు కూడా ఈరోజు వివరణ ఇచ్చేశారు. ఇక పరిమళ నత్వాని గురు డైరెక్ట్గా స్పందించకపోయినప్పటికీ ఆయన పార్టీ మారుతారా, మా పార్టీలోకి వస్తారా అని అడిగే ధైర్యం అయితే తెలుగుదేశం పార్టీకి కూడా లేదు, అంత సీన్ కూడా లేదు. సో ఓవరాల్గా మోపిదేవి వెంకటరమణ, మస్తాన్ మాత్రమే ఆ 2 వికెట్లనే పడగొట్టగలిగారు. మిగిలిన ఎంపీలంతా తమ పార్టీ మారడం లేదు అని చాలా ఘాటుగా స్పందించేసరికి ఈరోజు ఆంధ్రజ్యోతిలో అప్పుడే మరో లైన్ తీసుకున్నారు, ప్లాన్ బి. వీళ్ళంతా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఫోన్లు చేసి ప్లీజ్ వెళ్ళొద్దండి, మీరు వెళ్ళిపోతే నా బలం తగ్గిపోతుంది అంటూ బతిమలాడుకున్నారు అంటూ ఒక రాసేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి బతిమలాడుకునేసరికి వీళ్ళంతా ఆగిపోయారు అన్నట్టుగా. నిజానికి జగన్ వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా కొన్ని తప్పదు చెప్పుకోక, ఆయన వ్యక్తిత్వం అయితే మీరు వెళ్ళిపోతే నేను బతకలేను అనే రకం అయితే కాదు. తప్పనిసరిగా ఎవరి ఇష్టాల్ని కాదనే వ్యక్తి కూడా కాదు. కాకపోతే ఆంధ్రజ్యోతి కథనమే నిజం అనుకుందాం. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకసారి మాట్లాడితే వెళ్ళొద్దండి అని ఒక్కసారి ఒక మాట మాట్లాడితేనే ఆగిపోయారు అని అనుకుందాం. అంటే అంత చిన్న అసంతృప్తి మాత్రమే పార్టీలో ఉందా? ఆంధ్రజ్యోతి చెప్పింది నిజం అనుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఫోన్ కాల్లో ఒకసారి మాట్లాడితే నిర్ణయాలు మార్చుకొని తిరిగి జగన్మోహన్ రెడ్డితో ఉండిపోయేంత ప్రేమ, చిన్నపాటి అసంతృప్తి మాత్రమే ఇళ్లలో ఉంది అన్నది కూడా స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. సో తెలుగుదేశం వైసీపీ మొత్తం ఖాళీ అవుతుంది అనుకున్నారు, కానీ అలాంటి పరిస్థితి అయితే కనిపించలేదు. మోపిదేవి వెంకటరమణ లోకల్ పాలిటిక్స్ వెళ్ళిపోయారు. బీదా మస్తాన్ పూర్తిగా వ్యాపారవేత్త, ఆయన ఆ యాంగిల్లో వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళిపోయే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. అయితే ఒకటి, మునుముందు ఎమ్మెల్సీలు వెళ్ళిపోవచ్చు కొంతమంది, ఇంకా మాజీ ఎమ్మెల్యేలు అలాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఇదంతా వైసీపీ మీద అయితే ప్రభావం చాలా తక్కువ ప్రభావమే చూపుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది జగన్మోహన్ రెడ్డి ఫేస్ని బట్టే నడుస్తున్న పార్టీ. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో అయితే పార్టీని కావచ్చు, క్యాడర్ని కావచ్చు, నాయకుల్ని కావచ్చు పెద్దగా అడ్రస్ చేసింది లేదు. ఆయన ఇతరుల మీద ఆధారపడేసరికి ఆ విషయంలో వాళ్ళు సరిగా వ్యవహరించారా లేదా అన్నది డిబేట్. దానివల్ల అయితే గ్యాప్ వచ్చి కొద్దిగా తేడా వచ్చిన మాట వాస్తవం. అది చిన్న అసంతృప్తే. జగన్మోహన్ రెడ్డి ఒక మాట, గతంలో లాగా ఉండదు, అలాంటి గ్యాప్ ఈసారి ఉండదు, మనం కలిసి ముందుకు వెళ్దాము అంటే చాలామంది ఎవరు ఆయన వదిలిపెట్టి వెళ్ళేందుకైతే సిద్ధపడే పరిస్థితులు అయితే లేవు. కాబట్టి ఈ ఎంపీలంతా వెళ్ళిపోతారు, మొత్తం ఖాళీ అయిపోతుంది అనేంత సినిమా అయితే కనిపించలేదు.